ఒక గ్లాస్ తీసుకోండి. ఒక గ్లాసులో అంచుల వరకు నీళ్లు నింపండి. దాన్ని ఏమంటారు? ఇప్పుడు సంపూర్ణతలోకి వచ్చింది. అదే సగం వరకు నింపండి, దాన్ని ఏమంటారు? సంపూర్ణంగా నింపబడలేదు అంటారు. అందును బట్టి క్రైస్తవ జీవితం కూడా విశ్వాసములో సంపూర్ణతలోకి రావాలి, ప్రార్థనా జీవితంలో సంపూర్ణతలోకి రావాలి. విశ్వాసపు అడుగులు వేస్తున్నప్పుడు మన అడుగులు సంపూర్ణంగా మనం వేయాలి. దేవుణ్ణి చేసే భక్తి ఏదైతే ఉందో, భక్తి విషయంలో సంపూర్ణత మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో దేవుని కోసం ఏది చేసినా, పరిచర్య చేసినా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా మనం దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. ఇలా సంపూర్ణత అనుభవం కలిగిన వారు దేవుణ్ణి మహిమపరచగలుగుతారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. నువ్వెప్పుడు కూడా వెలితి కలిగిన క్రిస్టియన్గా ఉండాలని కాదు, సగము ఆత్మీయ అనుభవాలు ఉంచుకొని మరి సగం లోకానుసారమైన అనుభవాలతో నింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. ప్రతి క్రైస్తవుడు కూడా సంపూర్ణత అనబడిన అనుభవంలోకి వచ్చి అనేక మందిని సంపూర్ణతలోకి నడిపించేవాడిగా ఉండాలి అనేదే దేవుని యొక్క ప్రధానమైన ఆశ.